నన్ను కొడితే కొట్టారు కానండి, ఆ సంబంధం తప్పిపోయినందుకు నాకు మాత్రం భలే సంతోషంగా ఉందండి. అవును, ఇంట్లో ఎవరు కనిపించరేంటండి? వదిన గారేరి? ఈ రోజు సుమంగళి పూజ, గుడికి వెళ్ళారు. సుమంగళి పూజ అంటే ఏంటండి? భర్త ఆయుష్ పెరగడానికి భార్య చేసే పూజ. అలా చేస్తే నిజంగా ఆయుష్ పెరుగుద్దండి? అవును. చూసారా, మా అమ్మ కూడా మీలాంటి పెద్దవాళ్ళ దగ్గర ఇలాంటి విషయాలు తెలుసుకొని ఈ పూజలు చేసుంటే మా నాన్న చచ్చిపోయేవాడు కాదు కదా. జరిగింది ఏదో జరిగిపోయింది. ఇప్పుడు జరగాల్సిన దాని గురించి ఆలోచించండి. నన్ను చేసుకోబోయేవాడిని మా అన్నయ్య నా ముందు నిలబెట్టక ముందే నేను కట్టుకున్న వాడిని వాళ్ళ ముందు నిలబెట్టాలి. నాతో రండి. ఎక్కడికి? సుమంగళి పూజ జరిగే చోటికి. అక్కడికి నేను? నన్ను ఎక్కడికి ఎందుకు తీసుకొచ్చారు? ఊరందరికీ తెలిసేలా, నీకు అర్థమయ్యేలా ఒక విషయం చెప్పడానికి తీసుకొచ్చాను. ఆ రోజు పిచ్చోడు నీ చేతికిచ్చింది మామూలు తాడు కాదు చంటి, ఒక ఆడపిల్ల జీవితం. ఇది ఒట్టి పసుపు తాడు కాదు, నువ్వు నా మెళ్ళో కట్టిన తాళిబొట్టు. ఆ రోజు చందమామ సాక్షిగా ఎప్పుడు నువ్వు నా మెళ్ళో 3 ముళ్ళు వేశావో ఆ క్షణమే నేను నీ భార్యనయ్యాను చంటి. ఇది తెలుసుకోకుండా నేనుండగానే నువ్వు ఒక భార్యని వెతుక్కుంటున్నావు, నీ భార్యకు ఒక భర్తని వెతుకుతున్నావు. ఎవరేమనుకున్నా సరే, మా అన్నయ్య నన్ను అసహించుకుని ముక్కల కింద నరికినా సరే నేను నీ భార్యని. వాళ్ళు నాకు భర్తని వెతికేలోగా నువ్వే నా భర్తవని వాళ్ళకి తెలియాలి. నేను మీ భర్తని కాదు, మీరు నా భార్య కాదు, అసలు మనకి జరిగిన పెళ్ళే కాదు. నన్ను వదిలేండి. అమ్మా అమ్మా అమ్మా, ఏమిట్రా? అసలు పెళ్ళిలా చేస్తారమ్మా? ఏమిటి పెళ్ళిలా చేస్తారా? నిజమేరా, నిన్నెప్పుడైనా ఏ పెళ్లికైనా తీసుకెళ్ళుంటే నీకు తెలిసి ఉండేది. కానీ అలాంటి శుభకార్యాలకు వెళ్ళే అదృష్టం నాకు లేదు. అది కదమ్మా, సన్నాయి ఊదే కదమ్మా పెళ్లి చేస్తారు. అవును. అమ్మా, మేళాలు వాయించే కదమ్మా పెళ్లి చేస్తారు. అవునరా. అమ్మయ్యా, భోజనాలు పెట్టే కదమ్మా పెళ్లి చేస్తారు. అవునయ్యా. ఏంట్రా అసలు నందినికేం తెలీదమ్మా. ఏదో పస్తాడు మెడలో కట్టి 3 ముళ్ళు వేస్తే అది పెళ్ళి అంటే పెళ్ళి. పాపం పిచ్చిది. నందిని తెలియక కాదురా, తెలిసే చెప్పింది. సన్నాయి ఓదకపోయినా, మేళతాళాలు వాయించకపోయినా, భోజనాలు పెట్టకపోయినా పెళ్లి జరగచ్చేమో గాని పసుపుతాడు లేకుండా మాత్రం పెళ్లి జరగదురా. ఒక మగాడు ఒక ఆడపిల్ల మెళ్ళలో పసుపుతాడుతో 3 ముళ్ళు వేస్తే వాళ్ళిద్దరూ భార్యాభర్తలు అయినట్టేరా. అమ్మా, నందిని వాళ్ళ అన్నయ్య నన్ను కొట్టకుండా ఉండాలని పసుపుతాడుతో తన మెళ్ళలో 3 ముళ్ళు వేశాను. అది కూడా పెళ్ళమ్మా. ఏంటి, నందిని మెళ్ళలో తాళి కట్టావా? అవునమ్మా. ఏమిటా నువ్వు అంటున్నది? అదేంటో అప్పుడు నాకు తెలియదే. నందిని కూడా అప్పుడు చెప్పలేదు, ఇప్పుడే చెప్పింది. అమ్మా 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 అమ్మా. చంటి, ఆ పిల్లకి తెలిసి చేసినా తెలియక చేసినా వాళ్ళు తప్ప మంది అంటారు. ఆ పిల్ల మెళ్ళో నువ్వు కట్టిన తాళ్ళు వాళ్ళు చూసారంటే. అయితే నువ్వు వెళ్ళి ఆ తాడు కూడా తీసుకొచ్చినా? ఈ పరిస్థితుల్లో నువ్వు అక్కడికి వెళ్ళడమా? సరదాగా ఆ పిల్ల వంక చూస్తేనే చిత్రహింసలు పెట్టేవాళ్ళు. మెళ్ళో తాళి కట్టి నిన్ను వదిలిపెట్టర్రా, నరికి పోగులు పెడతారు. ఏంటమ్మా ఇది? నందిని అలా చేయమంది, నన్నెందుకు నరకడం? అయ్యో, నీకు అర్థమయ్యేటట్టు నేను ఎలా చెప్పను? ఉండు. చంటి, నేనంటే నీకు ఇష్టమే కదూ? ఏంటమ్మా మాటలు? నేను బ్రతికుండాలా వద్దా? నువ్వు లేకపోతే నేను లేను. అయితే నేను చెప్పినట్టు నువ్వు వింటావా? ఏంటి?
నందిని వాళ్ళ అన్నయ్యలకి విషయం తెలిసి వాళ్ళని కోసం వెతికేలోగా నువ్వు ఈ ఊరు వదిలి వెళ్ళిపో. అమ్మా అవునరా. అయితే నువ్వు నాతో పాటు రా, ఇద్దరు కలిసి వెళ్ళిపోను. వద్దు బాబు, నేను నీతో పాటు వస్తే ఏదో తప్పు చేయడం వల్లే తల్లి కొడుకులు ఈ ఊరు వదిలి పారిపోయారని ఊళ్ళో వాళ్ళు దుమ్మెత్తి పోస్తారు. నా తండ్రి కదూ, నా బాబు కదూ. నేను మళ్ళీ నిన్ను రమ్మనేంత వరకు దోసకాయపల్లిలో మన పాప ఏమో పిన్నలేదు, వాళ్ళ ఇంట్లో ఉండు. ఎంతో కాలం కాదు, నందినికి పెళ్ళేంత వరకు. ఆ తర్వాత నేనే వచ్చి నిన్ను తిరిగి తీసుకొస్తాను బాబు, నా బంగారు తండ్రి కదూ. ఎలారా? నిన్నేరా అన్నయ్య పిలుస్తున్నారు. ఈవేళప్పుడు మూట పట్టుకుని ఎక్కడికి బయలుదేరావు? అమ్మ మీరు వచ్చేలాగా ఊరు వదిలి వెళ్ళిపో. ఏంటి? ఏం లేదండి. సరే బండి ఎక్కు. ఎందుకండి? ఎక్కరా? ఈ విషయం మీ అన్నయ్యలకి తెలిస్తే ముందు మమ్మల్ని నరికి తర్వాత మిమ్మల్ని తన్ని పాతేస్తారు. మా చావు బతుకుల గురించి మాకు దిగుల్లేదు. మరదలువైనా కన్న కూతుర్లా పెంచుకున్నావు నిన్ను. ఏమీ తెలియని ఆ చంటిని నిన్ను మీ అన్నయ్యలు ఏం చేస్తారోననే భయంగా ఉంది. చాకలి గంగ చంటితో తాళి పంపినప్పుడు జరిగిన తతంగ రోజునే నాకు అర్థమైంది చంటి తాళంటే ఏమిటో తెలియని అమాయకుడని. అసలు నువ్వేం చెప్పి అతనిచే తాళి కట్టించుకున్నావు? అక్క, వాళ్ళు వచ్చేసినట్టున్నారు. అమ్మా నందిని, నీకో బ్రహ్మాండమైన సంబంధం చూశానమ్మా. అబ్బాయి ఎలా ఉంటాడో నీకు తెలియాలి కదా. రేయ్, తీసుకురండిరా. పెళ్లి కొడుకు ఎలా ఉంటాడో చంటికి నేను మాటల్లో చెప్పాను. వాడిప్పుడు నీకు పాటలో చెప్తాడు. పాడవేరా? నిన్ను చైతి, నీ ఇష్టం వచ్చినట్టు తెంచడానికి ఇదే మామూలు తాడు కాదు, తాడుబొట్టు. నువ్వు లోపలికెళ్ళు. పరాయి మగాడు మీ చెల్లెల వైపు చూస్తేనే సహించలేరు మీరు. అలాంటిది ఈ రోజు మీ చెల్లెలు అతన్ని ముట్టుకుని ముద్ద పెట్టుకుంది. దాన్ని ఏం చేస్తారు? మీ అర్థం లేని కట్టుబాట్లే ఈ అనర్థానికి కారణం. అసలు ఈ తప్పంతా మీదే. ఏమిటమ్మా ఇదంతా? అన్నయ్య, మీరు నాకు కావలసినవన్నీ ఇచ్చారు. వాటిని, కుడిని, స్నేహితుల్ని అన్ని ఇంట్లోకి తెచ్చిపెట్టారు. కానీ కానీ నన్ను ఒక బంగారు పంజరంలో పెట్టి పెంచుతున్న విషయం మాత్రం మర్చిపోయారు. నాకు స్వేచ్ఛగా బయట తిరగాలని, నా 7 పిల్లలతో సరదాగా ఆడుకోవాలని ఎన్నోసార్లు అనిపించింది.
కానీ మీ మనసు ఎక్కడ బాధపడుతుందోనని నా మనసును నేను చంపుకున్నాను. ఈ పరిస్థితుల్లో నన్ను చూడటానికి భయపడే మగాళ్ల మధ్య నాతో ధైర్యంగా మాట్లాడిన మొట్టమొదటి మగాడు చంటి. మీ ముగ్గురి తర్వాత నా మీద అభిమానం చూపించిన మొదటి మగాడు చంటి. తన ప్రాణాలనుంటి నా ప్రాణాలు కాపాడినవాడు చంటి. కల్లా కపటం లేని ఆయన నా దృష్టిలో ఎంతో గొప్ప వ్యక్తిగా అనిపించాడు. అందుకే ఆయన బీదవాడా, భాగ్యవంతుడా, చదువుకున్నవాడా, చదువు లేనివాడా ఇవేమీ నేను ఆలోచించలేదు. ఆయన్నే నా భర్తగా నిర్ణయించుకున్నాను. ఈ తాళిబొట్టు కట్టించుకున్నాను. ఆయనే నా జీవితం, నా ప్రాణం, నా సర్వస్వం. ఆయన్ని మీరేమైనా చేయడానికి ప్రయత్నించారో? ఆగమ్మా, ఆగు. నువ్వు చెప్పబోయేదేమిటో నాకు తెలుసు. నేను వాణ్ణి నేను అతన్ని ఏమైనా చేస్తే నువ్వు ప్రాణాలతో ఉండనంటావు, అంతేగా? ఎన్నాళ్ళు ఆ చంటంటే నాకు చాలా తక్కువ అభిప్రాయం ఉండేదమ్మా. కానీ అతను చాలా గొప్పవాడు. 15 ఏళ్లు పెంచిన వాళ్ళ మమకారాన్ని 15 రోజుల్లో మర్చిపోయేలా చేయగలిగాడంటే అతనికున్న శక్తి కన్నవాళ్లకు లేదు, తోడబుట్టిన వాళ్లకు లేదు. అమ్మా నందిని, నువ్వు పుట్టినప్పటి నుంచి ఈనాటి వరకు నువ్వు అడిగింది ఏదీ లేదని లేదు. నీకు చంటి కావాలి, అంతేగా? అతను మాకు భయపడి ఎక్కడికైనా పారిపోయి ఉంటాడు. అతన్ని వెతికి తీసుకొచ్చి నీతో ఘనంగా పెళ్లి జరిపిస్తాను. ఏంటమ్మా అలా చూస్తున్నావు? మేం చేసుకున్నామే అది పెళ్లి కాదా అనా? పసుపు తాడికి పలుపు తాడికి తేడా తెలియని ఓ అమాయకుడి చేత తాళి కట్టించుకుంటే అది పెళ్ళెలా అవుతుందమ్మా? రామాపురం పెదరాయుడు గారి కూతురు పెళ్లి వాళ్ళన్నయ్యలు చేసినంత ఘనంగా ఇంకెక్కడా ఏ పెళ్లి జరగదు అని అనిపించేలా చేస్తానమ్మా నీ పెళ్లి. అదమ్మా నిజమైన పెళ్లి. వెళ్ళమ్మా, వెళ్ళి ప్రశాంతంగా పడుకో.